పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల దేవాన్ని గ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి 100 పంట పండుకొనుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి దేవా, నువ్వు అద్భుతం చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించాలి ప్రియులారా, మనకి ఏదైనా సమస్య వచ్చిన వెంటనే ఏం చేస్తాను తెలుసా? డాక్టర్ గారు ఏం చెప్పారంటే, రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఇది మాట్లాడతాం. ఇక్కడికి ఒక విషయాన్ని మీరు గమనించవలసింది ఏంటంటే, డాక్టర్ల రిపోర్ట్స్ దేవునికి సపోర్టు చేయవు. డాక్టర్ల రిపోర్ట్స్ దేవునికి సపోర్టు కాదు. డాక్టర్ల రిపోర్టు దేవునికి సపోర్టు కాదు. ఇదే అంశం ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్ రిపోర్ట్ ఎట్టుకొచ్చి, బ్రదర్ ఇది సమస్య, ఇది రోగం, ఇది నో, అది దేవునికి సపోర్ట్ చేయదు. రిపోర్టులతో సంబంధం లేదు, శాసనాలతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. దేవుడు కార్యం చేయాలంటే ఎలాగైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. ఇది గమనించాలి. ఇది గమనించదగ్గ విషయం. కాబట్టి డాక్టర్ల రిపోర్ట్స్ దేవునికి సపోర్టు కాదు. వింటున్నారా? గుర్తుపెట్టుకోండి. సరే, ఈ రోజున మనం చాలా ప్రాముఖ్యమైన విషయం స్వస్థత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏం చేస్తాడు? ఆయన ఇంజెక్షన్ ఇస్తాడు. ఎందుకని? ఇంజెక్షన్ వల్ల మనకి ఆరోగ్యం రాదు. ఇంజెక్షన్ వల్ల మెడిసిన్ వల్ల ఆరోగ్యం వస్తుంది అన్నమాట. కాబట్టి ఇంజెక్షన్లో మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది? మెడికల్ షాప్లో. కాబట్టి ఆ మెడిసిన్ మనలోకి వెళ్ళాలంటే ఒక సాధనం అవసరం. అదే ఇంజెక్షన్, సిరంజి. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను? చాలా గమనించవలసిన విషయం సిరంజి. అలాగే ఒక సాధనం అనేటువంటిది ఉంటుంది అనమాట. అలాగే దేవుడు కూడా స్వస్థత సాధనాలు చాలా ఉన్నాయి. ఈరోజు దేవుడు స్వస్థపరిచినటువంటి విధానాలు లేకపోతే సాధనాల్లో కొన్ని ఒక 4 మనం ధ్యానం చేసుకుందాం. అన్ని కాదు, కొన్ని ఒక 4 మన దేవుని యొక్క స్వస్థత సాధనాలు మనం తెలుసుకుందాం. మన యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి నామధేయాల్లో అంటే పేరులో ఒక పేరుని తెలుసా? యెహోవా రాఫా, అంటే స్వస్థపరచువాడు యెహోవా అని అర్థం అనమాట. ఆయన పరమ డాక్టర్, అంటే డాక్టర్లకే డాక్టర్లు. నాడు నేడు ఆయన అలాగే మార్పు లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన స్వస్థపరిచేటప్పుడు వివిధ రకాలుగా బాగు చేశాడు. కాబట్టి మన దేవుడు పరమ డాక్టర్, వైద్యులకే వైద్యుడు. ఇది గమనించవలసినటువంటి విషయం అనమాట. హల్లెలూయా. వింటున్నారా? ఇది గమనించవలసినటువంటి విషయం. సరే, ఆయన స్వస్థపరిచే విధానాలు చూసినట్లయితే అందరిని ఒకేలాగా స్వస్థపరచలేదు. ఇదే మనం చేసే పెద్ద పొరపాటు. ఆయన అలా చేశారు కాబట్టి అయిపోయింది. కాబట్టి నాకు కూడా దేవుడు వాళ్ళకి చేశాడు కాబట్టి మనకు చేస్తాడు, కానీ అలాగే చేస్తాడని అనుకోవద్దు. ఎందుకంటే మనకున్న ఫింగర్ ప్రింట్ వేరు, వాళ్ళకున్న ఫింగర్ ప్రింట్ వేరు. మనల్ని ఒక ప్రత్యేక రీతిలో దేవుడు చేశాడు. మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడికి ఉన్నది. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, మార్కు సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 29 వచనాల వరకు మనం చదివినట్లయితే, మార్కు 5:27, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని చెప్పి గ్రహించుకొనెను. ఈ సంఘటన మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాధనంగా ఏమీ ఉన్నది అని మనం చూసినట్లయితే ఆయన వస్త్రం, ఆ వస్త్రంలో స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది. వైద్య నిపుణులు ఆ రోజుల్లో ఎంతరో ఆ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక మహిళను బాగు చేయడానికి ప్రయత్నించారు ఎంతోమంది, కానీ ఎవరి వశం కాలేదు. అయితే ఆమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ వస్త్రపు చెంగు ముట్టింది, బాగైపోయింది. ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది. ఇది తెలుసుకోవాలి మనకి ఈ రోజున. కాబట్టి ఇక్కడ ఆయుధం ఏంటంటే ఆయన వస్త్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయుధం ఏంటంటే వస్త్రం. కాబట్టి నీ జీవితంలో కార్యం జరగాలంటే ఏం చేయాలంటే, ఎవరు చెప్పారు వస్త్రం ముడితే వస్తుందని? ఎవరైనా చెప్పారా? లేదు. ఆవిడ తీర్మానం చేసుకుంది, నా యేసు ఎంత శక్తిమంతుడో, ఆయన వస్త్రం తాకితే చాలు నాకు స్వస్థత వస్తుందని చెప్పి విశ్వసించింది. దేవుని చేత ప్రార్థన చేయించుకోవాలి కనుక జస్ట్ అలా వెళ్ళి నేను ఆ వస్త్రం చెంగును ముట్టేస్తే చాలు, తాకితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. ఆమె నమ్మక చెప్పిన ఆమెకు జరిగింది. నీ నమ్మక చెప్పిన నీకు జరుగును కాక అంటున్నాడు ఈ రోజున దేవుడు.
నువ్వేది నమ్ముతున్నావో, నా భర్త మారడు, నా పరిస్థితి ఇంతే, మా కుటుంబం గందరగోళం, మా ఇల్లు గందరగోళం, లేకపోతే మేము చేస్తున్న పని గందరగోళం, మేము చేస్తున్న ఉద్యోగం గందరగోళం, మాకేం అర్థం కావట్లేదు, అంత గందరగోళంగా ఉన్నది అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే, ప్రియులారా గమనించాలి, అలా మీరు అనుకుంటున్నట్లయితే ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నమ్ముట నీ వలనైతే, నీ నమ్మిక చెప్పి నీకు జరుగుగా అంటున్నాడు దేవుడు. ఇంకా నువ్వు ఏమి నమ్ముతున్నావు? నా భర్త మారడు, నా కుటుంబం మారదు, నాకు ఉద్యోగం రాదు, నాకు గర్భఫలం రాదు, నాకు ప్రమోషన్ రాదు, నాకు ఇది ఇలాగా మీరు ఏం చేస్తున్నారంటే ఏది లేదో, ఏది జరగడం లేదు దాన్నే పలుకుతున్నారు. ఏది జరగాలో, ఏది కావాలో అది పలకటం లేదు. ఇది చేసేటువంటి పొరపాటు అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి మన ప్రార్థనా విధానం, మన ఆలోచన విధానం, మన పరిస్థితులు మార్చుకుందాం. మనం ఇంతవరకు మనం అలా చేసాం, కానీ ఇప్పుడు మార్చుకుందాం. కాబట్టి ఇవిడేం నమ్మింది? స్వస్థత. ఎక్కడ? యేసయ్య వస్త్రపు చెంగును ముడితే చాలు. కాబట్టి ఇక్కడ యేసయ్య వస్త్రంలో స్వస్థత ఉందని చెప్పి ఎవరు గ్రహించగలిగారు? ఆమె గ్రహించగలిగింది, ఆమె నమ్మింది, విశ్వసించింది, పొందుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చాలా అద్భుతాలు చేశాడు, కానీ అనేక రకాలుగా చేశాడు. ఇక్కడ ఈమెకి వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత ఇచ్చేశాడు దేవుడు. అన్నీ అలా చేశాడా? చేయలేదు. యోహాను సువార్త 9:6-7 మనం చదివినట్లయితే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము ఆ కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుము అని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చాను. ఈ సిచ్యువేషన్ కూడా మనకు అందరికీ తెలుసు. కర్ణమైట్ సినిమా చాలా మూవీస్లో కూడా మనం చూస్తాం. యూట్యూబ్లో కూడా ఈ సిచ్యువేషన్ అన్నీ మనకి ఆల్రెడీ మూవీస్ రూపంలో ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఆవిడకేమో వస్త్రం చెంగు ముట్టుకుంటేనే స్వస్థత వచ్చేసింది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? ఉమ్మాడు అంటండి. ఎక్కడ? నేల మీద ఉమ్మి, ఆ ఉమ్మితో మట్టి చేసి ఆ మట్టిని కంటికి రాశాడంట. అది కూడా వెళ్ళి గుడ్డి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు వెళ్ళి కడుక్కుంటున్నాడు. కళ్ళు లేవు కదా, మరి జాలిపడాలి కదా. దేవుడు నువ్వు వెళ్ళి కడుక్కో. చూసారా, స్పష్టంగా ఉంది. ఏమంటున్నాడు? కోనేటిలోకి వెళ్ళి అందులో కడుక్కొనుము. ఆ కోనేటిలోకి వెళ్ళి నువ్వు కడుక్కో. చూసారా, గుడ్డి వ్యక్తి మరి దేవుడు శిక్షిస్తున్నట్ట. గుడ్డి వ్యక్తి ఎలాగన్నాడు? ఎలాగెళ్తారని లేదంటారా దేవునికి? నీ చూపుని పొందుకోవడం నువ్వు ఇంకా ప్రయత్నం చేయవలసిందే. దేవుడు నిన్ను తాకినా కూడా, దేవుడు నిన్ను ముట్టినా కూడా అద్భుతాన్ని చూడలేకపోతున్నాం చాలామంది. ఇంకాను కడుక్కోవాల్సింది ఏదో ఉంది, విడిచిపెట్టవలసింది ఏదో ఉంది. కాబట్టి ఈరోజున స్వస్థత పొందుకోలేకపోవట కారణం ఏంటంటే ఇదన్నమాట. దేవుడి మాట మీద ఇంకా నమ్మకం ఉంచలేకపోవటం, గౌరవించలేకపోవటం. కాబట్టి ఆయన ఉమ్ములో కూడా స్వస్థత ఉంది. పుట్టుగుడ్డి వాడికి ఆ పుట్టుగుడ్డి వాడిని భరించడం చేతకాక వాని తల్లిదండ్రులు ఊరిపై వదిలేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఉమ్ముతో బురద చేసి వాని కన్నులపై రాసి కడుక్కో అన్నాడు. వాడి చూపు పొందాడు. ప్రభువు మంచి నేత్ర వైద్యుడు, ఐ స్పెషలిస్ట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువారు ఐ స్పెషలిస్ట్ అనమాట. ఏ డాక్టర్ కూడా ఇటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ చేసి ఉండకపోవచ్చు. ఇలాగ ఉమ్ము మట్టిలో వేసి బురద చేసి రాసి కడిగితే కళ్ళు వచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా ఏ డాక్టర్ దగ్గర కూడా జరగవు. ఆయన వైద్యులకు వైద్యుడు, పరమ డాక్టర్ కాబట్టి ఆయన దగ్గర మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఇక్కడ సాధనంగా తన వస్త్రం పనిచేసింది. యేసుక్రీస్తు ప్రభువు వస్త్రము ఒక రక్షణ, ఒక స్వస్థత సాధనంగా పనిచేసింది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉమ్ము ఒక సాధనంగా పనిచేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి ఇక్కడ. అలాగే లూకాసు వార్త 7:6-10 మనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 7:6-10 మనం చూస్తున్నట్లయితే, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. వింటున్నారా ప్రియులరా? హల్లెలూయా. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరు పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పిడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్నటువంటి జనసమూహం తిరిగి, ఇజ్రాయిల్లోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. వెంటనే ఆయన ఈయనను ఒక ఊరికి వెళ్ళి ఉండగా ఆయన శిష్యులను
బహుజన సమూహం ఆయనతో కూడా వెలిచి ఉండిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పంపబడిన వారి ఇంటికి వచ్చి ఆ దాసుడు స్వస్థత అయ్యుండుట కనుగొన్నారంట 10వ వచనం. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఓ హల్లెలూయా, ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. మాట మాత్రం సెలవు ఇమ్మన్నాడు శతాధిపతి, మాట మాత్రం సెలవు ఇమ్మన్నాడు శతాధిపతి. ఈ రోజున ఈ వాక్యం విడిచినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారో, ఎటువంటి బంధకాల గుండా మీరు వెళ్తున్నారో, ఎటువంటి సిచ్యువేషన్ గుండా మీరు వెళ్తున్నారో, ఒక్క మాట, వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. నీ జీవిత గమ్యాన్ని ఒక మాట మార్చేస్తుంది. ఒక వాక్యం, ఒక దేవుని నుంచి ఒక వాక్యం మీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది, మీ పరిస్థితులు మార్చేస్తుంది. మీరు ఊహించినటువంటి కార్యాలు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా, ఒక మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రియులారా. ఒక మాట మీ వ్యాపారాన్ని మార్చేస్తుంది, ఒక మాట మీ యొక్క భర్తను మార్చేస్తుంది, ఒక మాట మీ కుటుంబాన్నే అద్భుతమైన రీతిలో పెట్టగలుగుతుంది. అంత శక్తి ఉంది దేవుని మాటకి. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చిన మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఆయన మాటలో స్వస్థత ఉంది. కాబట్టి దేవుని మాటలు స్వస్థపరిచేటి మాటలు, కాబట్టి మనం మాట్లాడే మాటలు స్వస్థత కలిగించేటువంటిగా ఉండాలి, మనుషులకు ఆరోగ్యం కలిగించేటువంటిగా ఉండాలి. ఆరోగ్యదాయకమైనటువంటి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి, గాయపరిచే మాటలు కాదు. చాలామంది మాట్లాడితే హృదయాలు గాయపరచబడుతుంటాయి. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసా? స్వస్థత. హల్లెలూయా, మాటలో స్వస్థత. అమ్మా వింటున్నారా? మాటలో స్వస్థత. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించండి. మన మాటలు స్వస్థత కలిగించేవిగా ఉండాలి, హృదయాన్ని కట్టేటువంటిగా ఉండాలి, జీవితాన్ని కట్టేటువంటిగా ఉండాలి, మనుషులు సంతోషించేటువంటి మాటలుగా ఉండాలి, మనుషులకు బాధ కలిగేటువంటిగా ఉండకూడదు, గాయపరిచేటువంటిగా ఉండకూడదు. స్వస్థత. హల్లెలూయా, యేసయ్య మాటలో స్వస్థత ఉన్నది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మాటలో స్వస్థత ఉన్నది. 4వదిగా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకిచ్చుచున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదములను చీలమండలం బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా, వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. 9వ వచనం కూడా చదువుదాం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచారు. హల్లెలూయా, దేవుని స్తుతించుట ప్రజలందరూ కూడా చూశారంటండి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం కాదంటారా? ఇది దేవుని నామాన్ని బట్టి జరిగిన అద్భుతం కాదంటారా? ఇది దేవుడి నామాన్ని బట్టి కలిగినటువంటి అద్భుతం కాదంటారా? మార్కు సువార్త 16-17లో చూసినట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మనవానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. నా నామము అనగా యేసునామములో దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, యేసునామములో అద్భుతాలు జరుగుతాయి, యేసునామములో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ఈ వాక్యం వినిచినటువంటి అన్నపడినటువంటి సహోదరి స్నేహితులారా, యేసునామాన్ని పలుకుతూ ఉండగా, యేసునామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా మరి మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరగటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రణాళికలను సిద్ధం చేశాడు. యేసునామములో అద్భుతాలు, యేసునామములో అద్భుతాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నామములో శక్తి ఉన్నది, యేసయ్య నామములో అద్భుతాలు చేసేటువంటి శక్తి ఉన్నది, స్వస్థపరిచే శక్తి ఉన్నది. కాబట్టి యేసు నామములో స్వస్థత. శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర అడుక్కునేటువంటి కుంటివాడు ఎలాగా బాగయ్యాడో మీకు అందరికీ తెలుసా? పేతురు, యోహానులు యేసు నామమున లే అన్నారు. ఎలాగంటే లేచి నడిచాయి అనలేదు, యేసు నామమున లే అన్నారు. వాడు లేచాడు, నడిచాడు కాదు, గంతులేశాడు. యేసు అంటే రక్షకుడు. ఆయన నామం రక్షించేటువంటి నామం, స్వస్థపరిచేటువంటి నామం, దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి నామం. యేసు నామమును పలికితే చాలు, నీ శాపాలు తెగిపోతాయి. ఒకవేళ నీ కుటుంబం శాపాలతో నిండిందని బాధపడుతున్నారా? ఏది తలపెట్టినా కూడా జరగట్లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నారా? ఎంత ప్రయత్నించినా కూడా విఫలమవుతూ ఉన్నారా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఓ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే.
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసయ్య నామములో స్వస్థత ఉన్నది, యేసయ్య నామంలో విడుదల ఉన్నది. యేసయ్య నామం పలికితే చాలు నీకున్న శాపాలన్నీ పోతాయి ప్రియులారా. కాబట్టి యేసయ్య నామంలో స్వస్థతలు, యేసయ్య నామంలో దెయ్యాలు వెళ్ళిపోతాయి, యేసయ్య నామంలో విడుదల, యేసయ్య నామంలో ప్రతీది కూడా జరుగుతుంది. కాబట్టి గమనించాలి, డాక్టర్ల రిపోర్ట్లు దేవుడికి సపోర్ట్ చేయవు. ఈ సత్యాన్ని మీరు అంతా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడిగా ఉన్నాడు. నమ్మితే నువ్వు మరి నీ మార్గంలోనైనా సరే, ఇప్పుడు గమనించాలి, ఏ మార్గంలోనైనా సరే, ఇప్పుడు నువ్వేలాగా ఆవిడ ఏం చేసింది, ముట్టితే చాలు స్వస్థత అనుకున్నది. యేసుక్రీస్తు ప్రభువును ముట్టితే చాలు స్వస్థత అనుకున్నది, ముట్టింది, స్వస్థత పొందుకున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రపు చెంగు ముడితే చాలు స్వస్థత అనుకుంది, నమ్మింది. నీ నమ్మిక చెప్పి నీకు జరుగునుగా అన్నట్టుగా. కాబట్టి యేసయ్య నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. నమ్మితే నీవు ఏ మార్గంలోనైనా సరే, అంటే యేసు నామంలో అవ్వచ్చు, లేకపోతే యేసయ్య వస్త్రంలో అవ్వచ్చు, యేసయ్య ఉమ్ములో అవ్వచ్చు, యేసయ్య మాటలో అవ్వచ్చు, ఏదో విధంగా నువ్వు స్వస్థత పొంది తీరతావు. నిన్ను బాగు చేయలేక వైద్యులు చేతులెత్తేసరేమో, కానీ మన యేసయ్య నిన్ను బాగు చేయగలుగుతాడు. హల్లెలూయా. డాక్టర్ల రిపోర్ట్లు దేవునికి సపోర్ట్ చేయజాలవు, డాక్టర్ల రిపోర్ట్లు దేవుడికి సపోర్ట్ కాదు. ఇది గుర్తుంచుకోండి ప్రియులారా. కాబట్టి నీ విశ్వాసం దేవునికి కావాల్సింది. అద్భుతం జరగడానికి నీ విశ్వాసం కావాలి. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, అద్భుతాన్ని చూస్తావు. నీ సమస్య ఏదైనా, నీ రోగం ఏదైనా ఈరోజే విడుదల పొందుకుంటావు. నమ్మిన వారంతా కూడా అద్భుతమైనటువంటి విడుదల పొందుకుందరుగాక. ఆమేన్.